హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంత టేస్టీగా సింపుల్గా ఉండే జీరా రైస్ నార్మల్ బియ్యంతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1.5 గ్లాస్ బియ్యం నానబెట్టుకోవాలి కడిగి. తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక పెద్ద సైజు చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మెత్తబడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని మరి కొంచెంసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పుదీనా కూడా వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఫ్రై అయితే అన్నం పొడి పొడిగా అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యంని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ కూడా బియ్యంకి పట్టుకొని ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మరి కొంచెంసేపు కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మరి కొంచెంసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత మనం 1.5 గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్కి 1 గ్లాస్ వేసుకోవాలి. అట్లా 3 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా చూసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి, ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలా పొడి పొడిగా తయారవుతుంది. చాలా టేస్ట్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.